ఇప్పుడు మా చిట్టమ్మ కొత్త ఛానల్ అయితే పెట్టింది. ఎందుకంటే అందరికీ ఛానళ్ళు ఉన్నాయి, మా డాడీకి ఛానల్ లేదు. మా డాడీకి నేను ఒక ఛానల్ పెట్టిపియాలి. మా డాడీ మా గురించి మస్తు కష్టపడుతుండు, కానీ ఏం ఫలితం లేకుండా అయిపోయింది. మా డాడీకి నేను సపోర్ట్ ఉంటానని ఒక ఛానల్ అయితే బేబీ పెట్టవలసి వచ్చింది, పెట్టినాం. కానీ ఏంటంటే బేబీకి నేను ఒక మాట చెప్పాలి. బేబీ, వైశమ్మ గురించి నీకు తెలుసుగా, ఎలాంటి తల్లి, మంచి మనిషి, ఎవ్వరిని కూడా కన్నెత్తి చూడని మనిషి. ఎవరన్నా చిట్టమ్మ బండేసుకొని అట్లా పోతే ఆమె ముఖం ఒకవేళ చూద్దామంటే మన గెదుముకుంటా బాగుతుందిరా. అరే ఆ వైశమ్మ జోలికోవద్దు అన్న భయం తట్టిపోయింది. వైశమ్మని ఏలి పెట్టి చూపించేటోళ్ళు కూడా లేరు. అలాంటి టాలెంట్ మనిషిని వీడియో తీసుకొని బతుకుతుంటే ఓడో బకరగాడు అత్తమ్మ మీద కన్నేసి దాన్ని లైఫ్ యాగం చేసిండు. అంటే ఈ రకంగా చాలామంది ఉంటారు. ఇప్పుడు మేము మోసపోయినాం. తల్లి కొద్దిగా సంతోషపడ్డది. అలాంటి దాన్ని బుదిరికిచ్చి బుట్టలేసి లేనిపోని చెప్పి నేను ఇలా చూసుకుంటా అలా చూసుకుంటా, అక్కడ తీసుకుపోతా ఇక్కడ తీసుకుపోతా, నీకు ఎంజాయ్ చేపిస్తా, నువ్వు ఎక్కడ దాకంటే అక్కడ దాకా నీ ఎంతవరకు కుక్కలు ఎక్కత్తా, సిట్టి నువ్వు చెప్పిన మాట వింటా, నేను చెప్పిన మాట వినకపోతే నన్ను వదిలిపెట్టుకో అప్పుడు అని ఎన్నో చెప్పింది. ఈ రకంగానే నీకు ఎందుకు చెప్తున్నా నేను అంటే, చాలామంది అసుంటోళ్ళు ఉంటారు. వాళ్ళంటోళ్ళే కాదు, వాళ్ళకంటే ఇంకెక్కువ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఒక్క అమ్మాయిని బుట్టలు వేసుకునడానికి, ఒక్క అమ్మాయిని లైఫ్లో దించుకునడానికి ఏం ప్లాన్లు చెప్తుండ్రంటే, నువ్వంటే చాలా ఇష్టం నాకు, నీ కళ్ళు అందంగా ఉన్నాయి, నీ ముక్కు అందంగా ఉన్నది, నీ ఎంటుకలు ఇంత పొడుగున్నాయి, నీ పంచినట్టు మస్తు సూపర్ ఉన్నది అని అంటే, కొందరు ఏం చెప్తారంటే, తెలివితేటలు లేని వాళ్ళు ఏం చెప్తారంటే, మురిసిపోయి అని మాటలకు అని అంకల పడతారు. అట్లా అని 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 లొంగ తీసుకొని ఏం చేస్తారంటే, లాస్ట్కు నేను ప్రేమిస్తున్నా, నన్ను పెళ్లి చేసుకోవాలి అంటారు. అప్పుడు మంచి అమ్మాయి అయితే ఏమంటుంది, నేను పెళ్లి గురించి నాకు తెలియదు, అలాంటి మాటలు మాట్లాడకు, అలాంటి మాటలు మాట్లాడితే నేను మా అమ్మకి చెప్తా, మా డాడీకి చెప్తా, మా నాన్నమ్మకి చెప్తా, మా దగ్గర వాళ్ళకి చెప్తానని స్టిక్ పెట్టుకుంటుంది. ఏం తెలియని అమ్మాయి ఏం చెప్తుంది, అబ్బా నన్ను ఇంత మంచిగా ప్రేమిస్తుండు, నీకు ఇవన్నీ మంచిగా ఉన్నానంట, నేను ఇంత అందంగా ఉన్నానంట నేను అని మాటలకు మోసపోయి అని అంకల వాడి ఆగమైపోతుండు. అవి అట్లా ఆగం కావద్దు, అస్సలు కావద్దు. ఇక అమ్మాయి అంకల పడకపోతే ఏం చెప్తుర్రు, ఎట్లా బుదిరికిత్తుర్రు అంటే, ఎట్లా లైఫ్లోకి దించుకుంటుర్రు అంటే, నువ్వు నన్ను చేసుకుంటావా చేసుకోవా, చేసుకోకపోతే మందాయి సత్తా. ఇప్పుడు ఇది ఇట్లా జరిగింది కదా, వైశమ్మది ఇప్పుడు ఇట్లా జరిగింది కదా, నువ్వు చేసుకోకపోతే నీ మందాయి సత్తా, చేసుకుంటావా చేసుకోవా అంటే, నేను చేసుకొని అమ్మాయి అంటది. అమ్మాయి అంటే మళ్ళీ ఏమంటాడు, ఇగో నేను గంగ కాడ నిలబడ్డా, గంగ పూలు ఎక్కి నిలబడ్డా, నేను చేసుకుంటావు ఇప్పుడు ఆఖరి మాట చెప్పు, గంగల పడి సత్తున్నా, గంగలో దుంకుతున్నా అని అంటే, అయ్యా దుంకకు చేసుకుంటా అని అవి అట్ల లొంగ తీసుకుంటారు. మళ్ళీ ఇంకొకటి ఎట్లా, ఇగో రైలు పట్టల మీద కూర్చున్నా, రైలు వస్తుంది, నేను ఇప్పుడు రైలు పట్టల మీద వంటున్నా, నన్ను తొక్కించుకోపోతుంది, చెప్పు వచ్చే బండి ప్రేమిస్తున్నాడా ప్రేమిస్తున్నా అని అంటే, ప్రేమిస్తున్నా అన్నది కదా అని అతను వెంట పడి తింపుకొని ఆగని చెప్తుండ్రు. వాళ్ళు గంగల పడతానని, వాళ్ళు కుంటల పడతానని, వాళ్ళు ఊరు పెట్టుకొని సత్తనానని, వాళ్ళు రైల్వే స్టేషన్ కింద పడతానని, వాళ్ళు ఎన్ని చేసుకుంటున్నా వాళ్ళతోటి మనకు సంబంధం లేదు. అత్తమ్మ మోసపోయినట్టు మోసపోవద్దు. ఇప్పుడు మేము ఎవడు ట్రాప్ చేసినా, ఎవడు ప్రేమిస్తున్నా, నెంబర్ పడ్డా ఏ ఉన్నా కానీ మాకు వెంటనే తెలియపరచాలి. ఎందుకంటే అది ఇప్పుడు త్వరగా చూసినా బాగానే తట్టుకోలేకపోతున్నాం. మళ్ళీ అలాంటి తప్పు జరగద్దు, మోసపోవద్దు. ఏ విషయం జరిగినా కానీ వెంటనే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా పోతుంది. అదే భయం పడుతుంది. ఆ ఛానల్ అర్థం అనుకున్నా కానీ ఇక ముందుకు పోవాలంటే నమ్మి నీకు ఫోన్ ఇచ్చారు, నీ మీద ఓకే మొత్తం చూసిన ఎట్లుందో మీ లైఫ్, కొంచెం కూడా తేడా రాకుండా గట్టిగా వీడియోలు తీసుకుంటా ప్రజలను ఆకట్టుకొని మంచిగా వీడియోలు తీసి అలా పేరు నిలబెట్టు.
అర్థమైందా? ఈ తల్లికి జరిగినట్టు ఇంకా మన ఫ్యామిలీలో జరగదు, జనాలకు కూడా జరగద్దు. ఇట్లా ఎందుకు చెప్తున్నా వెంటనే బాబాయ్లకి చెప్పు. మంది ఉన్నారు తెలుసా, చెల్లెకి ఇంత గట్టిగా తోడు ఉన్నా కానీ చెల్లె చూసిన 10 మంది వచ్చినా కానీ ఎదిరించి కూడా పోయాడు. అట్లా నీకు అంతా ధైర్యం లేదు. ఇంకా చెల్లెనే మనకు దూరం అయింది. నువ్వు నాకు కొంచెం కూడా దారి తప్పినా ఇక మన బతుకులే గంగలు వెళ్తాయి. అర్థమైందా? ఒకటి వేయింది మన ఇంట్లోకి వెళ్ళి, ఇంకోటి వేయిందంటే ఊళ్ళు బతుకారు. సరేనా? అయితే ధైర్యంతో మంచి వీడియోలు తీసుకుంటా, మంచిగా ఇంట్లో కాపాడి నువ్వు మంచిగా ఉండు. చెప్పాలి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నీకు పాటల అవకాశం వస్తుంది కావచ్చు, డ్యాన్సుల అవకాశాలు వస్తాయి. నువ్వు అక్కడికి ఇక్కడికి ఇప్పుడు బాబాయ్లకు అనుభవం ఉన్నది కాబట్టి దాని గురించి దీని గురించి పోతూనే ఉంటారు. ఇప్పుడు బేబీ ఉన్నది కదా, పాటకు వస్తుందా, ఈ డ్యాన్స్ చేస్తుందా, ఇది ఇది అని ఇప్పటి నుంచే నీకు అవకాశాలు వస్తాయి. నాకు ఎందుకంటే భయం పడుతుంది. అంత ధైర్యం నీ వల్ల కావాలి. ఎవడు ఇట్లా ముందుకు వచ్చి సుప్రజ నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నాకు ఇష్టం అని చెప్పి ఎవడు ఏమన్నా ఏ విషయాలు పక్కబడి ఏ విషయం చెప్పినా ఎవడు అన్నా కానీ నాకు ఇంటనే చెప్పు. అది పక్కకు అట్నే పెట్టుకుంటా మా వాళ్ళకి చెప్తా అని చెప్పని అట్నే చెప్పు అని చెప్పకుండా ఉండడు. ఉంటే ఏమవుతుందంటే పెంట విరి పెద్దగా అవుతుంది. ఎవడేమన్నా వెంటనే చెప్పు, మాకు చెప్పు, బాబాయ్లకి చెప్పు. అర్థమైందా? ఎందుకంటే నాకు ఇది ఛానల్ లేకుండా మంచిదే, కానీ మనం మంచిగా బతకాలి. ఇట్లా బతికినా మంచిదే, కానీ ఇట్లాంటి వీడియో తీసుకొని వైష్ణవమ్మ లెక్క వైష్ణవమ్మ లెక్క మోసపోవద్దు. అర్థమైందా? అర్థమైంది కదా? మాకు చిన్న విషయం జరిగినా తట్టుకునేంత కాదు మాది, గుర్తుపెట్టుకో అమ్మ. ఇప్పుడు డాడీ ఏమంటుండంటే, నేను ఊళ్ళో పోయి అడకచ్చుకొని నా బిడ్డ కొడుకు పెట్టుకున్న సాదుకుంటా, కానీ ఇలాంటి ప్రాబ్లాలు వస్తే నేను తట్టుకోను, నేను చచ్చిపోయే పరిస్థితి, ఇలాంటి పరిస్థితి నా బిడ్డకు రావద్దు, మాకు రావద్దు అని కోరుకుంటుండు. నీకు నాకే కాదు, ఈ ప్రపంచానికి ఎవ్వరికి రావద్దు. అందరు మంచిగా ఉండాలంటే మోసపోకుండ్రు. ఇప్పుడు నీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా నలుగురు నా అసుంటి మాటలు నేర్చుకొని వాళ్ళ బిడ్డలకు, వాళ్ళ మనవాళ్ళకు, వాళ్ళ మనవరాళ్ళకు ఇట్లా చెప్పుకుంటారు. ఇట్లా చెప్పుకుంటే వాళ్ళ లైఫ్ అన్నది కొంచెం బెటర్ ఉంటుందని నేను చెప్తున్నా. నువ్వు చిన్నపిల్లవు, నీకు చెప్పే అవసరం కూడా ఏం లేదు అని నీ ద్వారా నేను నలుగురికి చెప్పుతున్నా, ప్రపంచం అంతా చెప్పుతున్నా. వాళ్ళు కూడా అట్లా చెప్పుకుంటారు. నీ లెక్క నేను ఎట్లా చెప్తున్నానో వాళ్ళు కూడా అట్లా చెప్పుకుంటారు. వాళ్ళ బిడ్డల భవిష్యత్తు మంచిగా ఉంటుందని చెప్తున్నా. 20 సంవత్సరాలు పడేదాకా పెళ్ళి జోలే లేదమ్మా. ఎవరు బయట నుంచి వచ్చి చెప్పినా కానీ అదే మాట, మేము అనుకున్న మాట కూడా అదే. ఏ చేయాలన్నా నీ విషయంలో ఏ చేయాలనుకున్నా మేము చేస్తాం. పెళ్ళి ప్రస్థాన వచ్చేసరికి నీకు ఆ విషయం కూడా ఇప్పుడు చెప్పేది కాదు, కానీ కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్లు ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నామ్మా. 20 ఏళ్ళ దాకా పెళ్ళి లేదు, ఏం లేదు. 20 ఏళ్ళు కాదు, 25 ఏళ్ళ దాకా నీకు మంచి చెడు తెలిసేదాకా చదువుకుంటూనే ఉండు. ఇప్పుడు పాటల గురించి పోతావు, ఆ స్టేజ్ మీద కూర్చుంటావు. అయ్యో అమ్మాయి అందంగా ఉన్నదని 10 మంది చూస్తారు. 10 మంది చూస్తే మనం వాళ్ళ ముఖం చూడొద్దు, వాళ్ళ ఐపీ చూడొద్దు. మంచిగా ఉన్నామంటే మంచిగా ఉన్నావా, తిన్నామంటే తిన్నావా, అవి అర్థం చేసుకో. ఎవ్వల ముఖం మనం చూడొద్దు, ఎక్కడ మోసపోవద్దు. వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఆ ప్రయత్నాలు మనకు అవసరం లేదు. మన బతికేందో మన బతకాలి. పనికినావా, పని చేసుకున్నావా, ఇంటికి వచ్చినావా. నువ్వు ఇంత మంచిగా ఉండంగా నిన్నెవరన్నా గెలికి నిన్నెవరన్నా ఒక మాట అన్నారనుకో మాకు చెప్పు. ఇప్పుడు వైషమ్య లెక్కలలో అయితే మేము కరిగిపోయి మట్టి బుక్కినాం. ఇప్పుడు కరిగిపోయి మట్టి బుక్కటోళ్ళం కాదు. మేము 25 ఏళ్ళు పడ్డాకనే నీకు మంచి సంబంధం మేము చూసి నీకు పెళ్ళి చేస్తేనే అప్పుడు పెళ్ళి ఆలోచన నీకు మాకు. అంతవరదాకా నీ పని ఏందో, నీ పాట ఏందో, నీ ఈడేలేందో, నీ లెక్కేందో, నీ చదివేందో, ఇది మాత్రం మర్చిపోకు. ఎవరిని తోటి ఎక్కువ మాట్లాడకు. ఎవరన్నా చూస్తారు వాళ్ళ ముఖం చూడద్దు. ఆడపిల్ల వాళ్ళ ముఖం చూసినామా వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించుకుంటారు. మన పనే ముఖ్యం, మనమే ముఖ్యం. అది మాత్రం నేను చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకోవాలి. జన్మ ఇప్పుడు నువ్వు 25 ఏళ్ళ పిల్ల దాకా ఈ మాట మనసులోనే ఉండాలి. నీకు అర్థం చేసుకో. నేను ఎందుకు చెప్తున్నానంటే, జనానికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ సిట్టమ్మకి చెప్తే మీకు అందరికీ చెప్పినట్టే. నేను ఒక్కదానికి కాదు, ప్రపంచం అందరికీ చెప్తున్నా. ఓళ్ళు మోసపోకుండ్రి, మా లెక్క ఎవ్వరు కరగకుండ్రి. మేము ఆయన మాటలకు కరిగిపోయి ఆడు చేసిన చేష్టలకు మా కాళ్ళు మొక్కితే ఆయన కళ్ళ నీళ్ళు మా కాళ్ళ మీద పడితే మేము కరిగిపోయినాం. ఆ రకంగా ఎంతో మంది కరిగిపిస్తారు. కరగకుండ్రి ఎవ్వరు. మేము మోసపోయినా మీరు మోసపోకుండ్రి. బిడ్డలు మోసపోవద్దు, తల్లులు మోసపోవద్దు, దగ్గరలు
దూరపోలు ఎవ్వరు మోసపోవద్దు. ఇది మాత్రం నిజం. లైఫ్ సెట్ కావాలంటే నీ లైఫ్ సెట్ అయినాకనే పెళ్లి గురించి ఆలోచిద్దాం. అంతేగాని ఈ మధ్యన ఇవన్నీ డ్రామాలు, కథలు, లెక్కలు ఎలాంటివి పట్టించుకోవద్దు. ఎవరన్నా నీతోటి ఏమన్నా అన్నారా మాకు చెప్పు, ఇక నీ కడుపులో పెట్టుకోకు. అప్పుడు వాళ్ళే ఉన్నారు, మేమే ఉన్నాం. వాడు మంచోడు కానీ చెడ్డోడు కానీ ఏదైనా మాకు వెంటనే చెప్పు. మాకు వెంటనే చెప్తే వాడికి వెంటనే మేము వాళ్ళు చెప్తే వాడు కొద్దిగా అంతా సైడ్ తప్పుకుంటాడు. అట్నే పెంచుకుంటూ పోవద్దు. అర్థమైందా? ఈ తల్లికి కూడా ఇప్పుడు ఈ వైశమ్మకు కూడా ఈ కథ జరగపోవు. కానీ మాకు ఫస్ట్ నుంచి వెళ్ళి సంపుడు తెలియకపోయే, ఈ పొడుచుకుడు తెలియకపోయే, ఈ ఆగం మాకు తెలియకపోయే. ఇట్లుంటారా మనుషులు అని మేము అనుకుంటే ఆ పిల్లనే చేయకపోతుంటివి. కాకపోతే ఒక లంగలు అవుతారు కావచ్చు, ఓ దొంగలు అవుతారు కావచ్చు, ఓ సంవత్సరాలు అవుతారు కావచ్చు, గింతే తేడా. అట్లా అనుకున్నాం. కానీ మొత్తం సంపుతాడని ఇట్ట మేము అన్నాడు ఆలోచించుకోలే. నమ్మి మోసపోయే బదులు నమ్మక అర్థం చేసుకొని లైఫ్ సెట్ చేసుకుంటే మంచిది. అది పోను. కానీ వైష్ణవత్తంగా మోసపోయినట్టు మోసపోకుండా ఉండాలంటే మనం చదువుకోవాలి. చదువుతో పాటు తెలివి పెంచుకుంటూ, తెలివితో పాటు వీడియోస్ చేసుకుంటా మన పని మనం చేసుకుంటూ ముందుకోవాలి. అమ్మా మా పేరు నిలబెట్టాలి, అటు బాబాయ్ పేరు నిలబెట్టాలి. సాగర్ బాబాయ్ మనకు ఛానల్ పెట్టించుండు, సాగర్ బాబాయ్ పేరు నిలబెట్టాలి. అంతేగాని అర్థమైంది కదా? మాకు ఎటువంటి ఇబ్బంది పెట్టకు, మాకు ఎటువంటి బాధలు పెట్టకు. ఈ వీడియోస్తో ముందుకు పోవాలి. అంతేగాని మమ్మల్ని బాధ పెట్టకు. అర్థమైంది కదా? ఎవడు ఏమన్నా కానీ ప్రేమ గురించి కానీ పెళ్ళి గురించి కానీ ఎవడు ఏది చేసినా ఏది చెప్పినా మాకు వచ్చి వెంటనే చెప్పు, మేము చూసుకుంటాం. నువ్వు కరెక్ట్ ఉంటే మేము కూడా వీడియోస్ కూడా మేము కూడా ప్రాంక్స్ అవి అన్నీ స్టార్ట్ చేసుకుంటా ముందు తీసుకుపోతాం. ఎందుకు ఈ విషయం ముందుకు చెప్తున్నా అంటే ముందు జాగ్రత్తగా చెప్తున్నా. బాగా జాగ్రత్త పడాలి. ఇటువంటి టైంలో ఇంకా ముందు జాగ్రత్త పడాలి. మనం ఈ వీడియోస్తో ముందుకు వాళ్ళందరి దైవాన మనం ముందుకు పోవాలి. వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వాలి, ఇస్తారు కూడా. మనం ముందుకు పోవాలి. కాకపోతే నువ్వు ధైర్యంగా ఉండి మమ్మల్ని ధైర్యంగా ఉంచి మాకు ఇంత ధైర్యంగా నిలబెట్టి మమ్మల్ని. కానీ ఏ విషయం ఏదో వచ్చినా కానీ మాకు ఏంటని చెప్పు. అర్థమైంది కదా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా బిడ్డకు చెప్పినా ఒకటే, మీకు చెప్పినా ఒకటే. నా వైష్ణవి చెల్లె మోసపోయినట్టు నా బిడ్డ మోసపోవద్దని నేను కోరుకుంటున్నా. అలాగే వేరే వాళ్ళ బిడ్డలు కూడా మోసపోవద్దని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నా బిడ్డకు నేను కొద్దిగా జాగ్రత్తలు చెప్పుకుంటున్నా. ఎవరు తప్పు పట్టకండి. ఎందుకంటే అట్లా జరిగింది కాబట్టి నాకు భయం అనిపిస్తుంది. ఆ భయంతో పాటు మా బిడ్డకు ధైర్యం చెప్పుకుంటున్నా. అది ఎవరికి జరగద్దని చెప్పుకుంటున్నా. అంతేగాని ఎవరు తప్పు పట్టకండి ప్లీజ్.